వెల్కమ్ టు లైఫ్ లైన్. హైదరాబాద్ లో ప్రఖ్యాతి చెందిన ఆర్థోపెడిక్ నిపుణులతో ఒకరైన డాక్టర్ రవీంద్ర ముద్నూర్ మనతో ఉన్నారు. 20 సంవత్సరాల అనుభవంతో ది బెస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ లో ఒకరిగా ఉన్న డాక్టర్ వీరేంద్ర ఎంబీబీఎస్ ను గుల్బర్గాలోని ఎంఆర్ మెడికల్ కాలేజీలో పూర్తి చేశారు. ఆర్థోపెడిక్స్ లో ఎంఎస్ పూర్తి చేశారు. అంతేకాకుండా గోవా, పూణే, సింగపూర్, ఆస్ట్రేలియాలో ఆర్థోప్లాస్టీ, ఆర్థోస్కోపీ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ లో శిక్షణ పొందారు. డాక్టర్ రవీంద్ర మోకాలు, తుంటి మరియు భుజం శస్త్రచికిత్సలతో సహా కీళ్ల మార్పిడిలో నిపుణులుగా రాణిస్తున్నారు. అతని విస్తృతమైన వైద్య సేవతో కీళ్ల సమస్యలతో బాధపడుతున్న చాలా మంది రోగులు రికవరీ అయ్యారు. అయితే డాక్టర్ వీరేంద్ర ఇండియన్ ఆర్థోస్కోపిక్ సొసైటీ, ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సొసైటీ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. ఈరోజు నీ లిగ్మెంట్ గాయాలను ఎలా నివారించాలి, చికిత్సలో అధునాతన పద్ధతులు, తీవ్రమైన గాయాల నుండి త్వరగా కోలుకునే మార్గాలను మాట్లాడుకుందాం. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ కొండాపూర్ నుంచి డాక్టర్ వీరేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మోకాలు స్ట్రక్చర్ గురించి, లిగ్మెంట్ పనితీరు గురించి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. మోకాలి స్ట్రక్చర్ గురించి, లిగ్మెంట్ పనితీరు గురించి వివరిస్తారా? ఇది ఒక నీ మోడల్లో బేసికల్గా మోకాలు అనేది 4 బోన్స్తో ఫార్మ్ అయి ఉంటుంది. మెయిన్ బోన్ అంటే ఇది థై బోను, ఫీమర్ అంటాము. కిందది బోన్ అయితే షిన్ బోను, టిబియా అంటాము. దీని పక్క ఒకటి చిన్న బోన్ ఉంటుంది, ఫిబులా. ఇది ఇంకొకటి మోకాలు చిప్పాయమంటాం కదా, ఇది పెటెల్లా. సో ఈ 4 బోన్స్ కలిపి మోకాలు ఫార్మ్ అవుతుంది. సో ఎనీ జాయింట్ ఫార్మ్ అయినప్పుడు బోన్ పైన ఒక థిన్ లేయర్ ఆఫ్ కార్టిలేజ్ ఉంటుంది. రఫ్లీ అబౌట్ 6 to 8 millimeters కార్టిలేజ్ ఉంటుంది. సో ఈ కవరింగు ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద బోన్, ఈ బోన్కి కార్టిలేజ్ కవరింగ్ ఉంటుంది. తర్వాత మోకల్ చిప్ప, దీనికి కూడా ఒక 6 to 8 millimeters ఆఫ్ కార్టిలేజ్ కవరింగ్ ఉంటుంది. సో ఈ జాయింట్ ఫార్మ్ అయినప్పుడు మోకాల్ అనేది ఒక హింజ్ జాయింట్. ఇఫ్ యూ కంపేర్ ద నీ జాయింట్ విత్ షోల్డర్ ఆర్ హిప్ జాయింట్, షోల్డర్, హిప్ జాయింట్ దే ఆర్ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్. సో దాంట్లో మల్టీప్లేన్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సింగిల్ ప్లేన్ మూమెంట్. సో బెండింగ్ అనేది జస్ట్ ఇట్లా హింజ్ లాగా అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ కంపేర్ దిస్ విత్ ఎ డోర్ హింజ్, 2 స్ట్రక్చర్స్ ఆర్ ఇంటర్లాక్డ్, బట్ ఇక్కడ ఈ 2 స్ట్రక్చర్స్ ఇంటర్లాక్ కాలేదు. సో ఇది హింజ్ లాగా పనిచేయాలంటే 4 ఇంపార్టెంట్ లిగమెంట్స్ ఉంటాయి. ఒకటి ఇన్నర్ సైడ్ ఆఫ్ ద నీ జాయింట్, ఇది మీడియల్ కొలాటరల్ లిగమెంట్ అంటాము. ఒకటి అవుటర్ సైడ్ ఆఫ్ ద నీ జాయింట్, లాటరల్ కొలాటరల్ అంటాము. మోకాల్ లోపల ఇంకా 2 ఉంటాయి. ఒకటి ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్తుంది, దానికి యాంటీరియర్ క్రూషియేట్ అంటాము. బ్యాక్ సైడ్ నుంచి ముందుకెళ్తుంటుంది, అది పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. ఈ 4 లిగమెంటు ఇంటాక్ట్ ఉంటేనే మీకు సింపుల్గా హింజ్ మూమెంట్స్ అనేది మోకాల్లో వస్తుంది. సో ఈ 4 లిగమెంట్స్ది ఇంపార్టెన్స్ని మనం ఈరోజు డిస్కస్ చేసిపోతున్నాం. రైట్ డాక్టర్ గారు, అథ్లెట్లు కామన్గా ఎదుర్కొనే లిగ్మెంట్ గాయాలు ఏంటి? కామన్గా ఈ 4 లిగమెంట్స్లో మోస్ట్ కామన్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీస్ చాలా కామన్గా అవుతాయి. ఫాలోడ్ బై మీడియల్ కొలాటరల్ లిగమెంట్. ఇది ఇంకొక మోడల్. ఇప్పుడు మీరు చూసేస్తే ఇది మన యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. సో మన ఈ మూమెంట్ అనేది నార్మల్గా ఇట్లా అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎంత మూవ్ చేస్తే కూడా ఇది ఈజీగా డిస్లొకేట్ కాదు, లేదంటే సబ్లక్సేట్ కాదు. ఇన్ కేస్ ఈ లిగమెంట్ ఒకవేళ మనము కట్ అయింది అనుకోండి, ఇంజరీ వాళ్ళ, లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీ, లేదంటే యాక్సిడెంట్తో, సో సింపుల్ నడవడానికి ఇబ్బంది ఉండదు. కొద్దిగా పివోటింగ్ యాక్టివిటీస్ లేదంటే ఫాస్ట్ రన్నింగ్ చేసినప్పుడు ఇట్లా సబ్లక్సెట్ అయినట్ల, గివ్ అయినట్ల ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ ఫీలింగ్ వల్ల పేషెంట్స్ యూజువల్గా ఈ నీ పైన కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకే, అంటే ఇది మోకాలి లిగ్మెంట్ గాయాలు కేవలం క్రీడా రంగంలో వారికే జరుగుతాయా, లేదా రోజువారీ జీవితంలో కూడా జరిగే అవకాశం ఉందంటారా? లేదు, స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది కామన్గా స్పోర్ట్స్ మన్లో ఎక్కువ అవుతుంటుంది. బట్ నార్మల్ జనాలు యాక్సిడెంట్లో అవుతుంది, లేకపోతే రిక్రియేషనల్ స్పోర్ట్స్ అంటే మీరు వీకెండ్ స్పోర్ట్స్ ఆడినప్పుడు కూడా మీకు లిగమెంట్ ఇంజరీస్ జరిగిపోవచ్చు. ఈవెన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా నీ లిగమెంట్ ఇంజరీస్ అవుతుంటుంది. ఓకే, ఈ మోకాలి లిగ్మెంట్కి గాయమైనట్లయితే ఎలా ఉంటుందంటారు? పెయిన్కి సంబంధించి నడవగలుగుతారా వాళ్ళు అసలు? నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు ఇంజరీ అయిందనుకోండి, మీకు లిగమెంట్ ఇంజరీ అయిందా లేకపోతే బోన్ ఫ్రాక్చర్ అయిందనేది తెలియదు. పేషెంట్కి ఓన్లీ పెయిన్, స్వెల్లింగ్ తెలిసిపోతుంది. సో ఇంజరీ అయిన వెంటనే మీరు దగ్గర ఉన్న ఒక క్లినీషియన్ లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గర కలిసిన తర్వాత ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఏం చెప్తారంటే రెస్టు, ఐసు, ఒక చిన్న కంప్రెషన్ బ్యాండేజు, ఫాలోడ్ బై యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్. యూజువల్గా ఆర్థోపెడిక్ ఇంజరీస్లో బేసిక్ ఇన్వెస్టిగేషన్గా ఒక ఎక్స్రేని చేస్తాము. ఎక్స్రేలో ఫ్రాక్చర్ ఉండకపోతే మీకు రెస్ట్ అడ్వైస్ చేసి ఒక 2 weeks తర్వాత మళ్ళీ రీఎస్ఎస్కి పిలుస్తాము. సో లిగమెంట్ ఇంజరీస్ డే 1 మీకు యూజువల్గా ఫీల్ అవ్వదు అన్లెస్ ఇట్ ఈస్ ఏ గ్రేడ్ 3 ఇంజరీ. అంటే గ్రేడ్ 3 అంటే కంప్లీట్ డిస్రప్ట్ అయినప్పుడు మీకు ఒక ఇన్స్టెబిలిటీ అనేది డే 1 కూడా ఫీల్ అవ్వచ్చు.
గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇంజరీస్ యూజువల్గా మీకు ఇమీడియట్గా ఫీల్ కాదు. సో యూజువల్గా రెస్ట్ ఇచ్చేసి మీరు నార్మల్ యాక్టివిటీస్ చేసినప్పుడు మీకు మళ్ళీ ఆ ఇన్స్టెబిలిటీస్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ని కలవాల్సి వస్తుంది. ఓకే, నీ లిగ్మెంట్ గాయమైన వెంటనే ఏం చేయాలంటారు? ఇంట్లో ఏమైనా చేయగలుగుతామా? గాయమైన వెంటనే ఫస్ట్ థింగ్ అంటే మీరు ఐస్ అప్లై చేయాలి, నీకి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ యూజువల్గా హింజ్ నీ బ్రేసు లేకపోతే కంప్లీట్ నీ ఇమ్మొబిలైజర్ పెట్టుకొని దానికి రెస్ట్ ఇవ్వాలి. నార్మల్ వాకింగ్ అనేది చేసుకోవచ్చు. మెడిసిన్స్లో సింపుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ ఏమంటామో అది తీసుకుంటే యూజువల్గా మీరు కంఫర్టబుల్గా ఉంటారు. మీరు ఒక 2 వీక్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఇన్స్టెబిలిటీ లేకపోతే నడిచినప్పుడు కాలు బెనికి పడిపోయినట్ల ఫీలింగ్ ఉంటే మీరు వెంటనే ఒక స్పోర్ట్స్ స్పెషలిస్ట్ని కలవాల్సి వస్తుంది. ఓకే, స్ప్రెయిన్ అండ్ టియర్ మధ్య వ్యత్యాసాన్ని చెప్పగలుగుతారా డాక్టర్? స్ప్రెయిన్ టియర్ మధ్య అంటే స్ప్రెయిన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ రబ్బర్ బ్యాండ్ మీరు ఒక స్ట్రెచబిలిటీని స్ట్రెచ్ చేసినప్పుడు దానికిన్న కొద్దిగా ఎక్కువ స్ట్రెచ్ చేసేస్తే అది గ్రేడ్ 1 ఇంజరీ అంటాము, బియాండ్ ఇట్స్ నార్మల్ స్ట్రెచబిలిటీ. ఆ గ్రేడ్ వెనక్కిన కొద్దిగా ఎక్కువ చేసేస్తే ఆ బ్యాండ్ షెడ్ అయి ఉంటుంది బట్ కంప్లీట్ కట్ కాదు, దానికి గ్రేడ్ 2 ఇంజరీ అంటాము. కంప్లీట్ డిస్రప్ట్ అయిపోతుంది కదా, ఇఫ్ యూ పుల్ ద రబ్బర్ బ్యాండ్ అండ్ ద 2 ends కట్ అండ్ మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, దట్ ఈస్ ఎ కంప్లీట్ డిస్రప్షన్ ఆర్ గ్రేడ్ 3. సో నార్మల్ టర్మినాలజీ స్ప్రెయిన్ అంటే యూజువలీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 లిగమెంట్ ఇంజరీస్, గ్రేడ్ 3 ఇంజరీస్ ఆర్ కంప్లీట్ డిస్రప్షన్స్ ఆఫ్ ద లిగమెంట్. రైట్ అండి, ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, భాస్కర్ కృష్ణ గారు. డాక్టర్ వీరేంద్ర గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో, చెప్పండి భాస్కర్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే. నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ క్రికెట్ ఆడుతూ పడ్డానండి. నా లెగ్మెంట్ వచ్చేసి కొంచెం మైల్డ్ టైర్ అన్నారు. ఓకే. ఆ తర్వాత ఏవో కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, వాడాను, తగ్గింది. బట్ స్టిల్ నేను అంటే పూర్తిగా మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా రన్నింగ్ చేసేటప్పుడు ఆ కాన్ఫిడెంట్ కానీ మధ్య మధ్యలో స్లిప్ అవుతుండడం కానీ. ఏ లిగమెంట్ ఇంజరీ అని చెప్పారు మీకు? ఏమైనా ఎంఆర్ఐ స్కాన్ ఏమైనా చేయించారా మీరు? చేయించాను సార్ నేను, అంటే ఎగ్జాక్ట్ గా ఒక 2 months అంటే లేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకోండి, మీకు ఫస్ట్ ఇనీషియల్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత కూడా మీకు నీలో ఇన్స్టెబిలిటీ అంటే మీరు పడిపోయినట్లే ఫీలింగ్ వస్తుంది, లేకపోతే యు ఆర్ నాట్ ఏబుల్ టు రన్, జాగ్, జంప్, లేకపోతే స్పోర్ట్స్ ఆడలేకపోతున్నారంటే మీకు ఆ లిగమెంట్ ఇంజరీ అని మేనిఫెస్ట్ అవుతుంది. సో మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ చేయించుకొని ఆ ఏ లిగమెంట్ ఇంజరీ అనేది చూసుకోవాలి. తర్వాత స్టిల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది ఇంకా ఇప్పుడు హీల్ అవుతోంది అన్నట్టుగా చెప్తున్నారు. బట్ స్టిల్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్, దే ఆర్ సజెస్టింగ్ us to go for ఆర్థోస్కోపిక్ సర్జరీ. అవును, ఇప్పుడు నీ లిగమెంట్ మీకు ఇంప్రూవ్ అవ్వలేదు, మీకు కంప్లీట్గా కాన్ఫిడెన్స్ లేదు అంటే అది సబాప్టిమల్గా ఫంక్షన్ చేసినట్ల. సో సబాప్టిమల్ ఫంక్షన్ ఆఫ్ లిగమెంట్ అంటే అక్కడ కంప్లీట్గా డిస్రప్ట్ అయి ఉంటుంది, రప్చర్ అయి ఉంటుంది. సో దానికి ఆర్థ్రోస్కోపిక్ రీకన్స్ట్రక్షన్ అంటే మీకు క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీ ఉంటే, యాంటీరియర్ క్రూషియేట్ కానీ పోస్టీరియర్ క్రూషియేట్ కానీ ఉంటే ఆర్థ్రోస్కోపిక్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేస్తాము. లేదు కొలాటరల్ లిగమెంట్, మీడియల్ కొలాటరల్ కానీ లాటరల్ కొలాటరల్ ఉంటే అది మినీ ఓపెన్ సర్జరీ చేసేసి దానికి రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, మరో కాలర్ రాజ్యలక్ష్మి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రాజ్యలక్ష్మి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్, నా పేరు వరలక్ష్మి అండి, రాజలక్ష్మి గారు. చెప్పండి. అయితే నాకు ఒక 8 years క్రితము మెట్ల మీదకి వెళ్ళి స్టెప్స్ మీదకి వెళ్ళి స్కిడ్ అయి పడ్డాను అనమాట. మరి అప్పుడు మన మోకాల్లో దెబ్బ తాకింది. ఒక 2 days పెయిన్ ఉంది, ఇక అది తగ్గిపోయింది. మామూలుగా మెడికల్ షాప్ లో టాబ్లెట్స్ తెచ్చి వేసుకున్నాను, తగ్గిపోయింది. ఇప్పుడు ఒక 8 years తర్వాత బాగా పెయిన్ వస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని కూర్చోగలుగుతాం కదా, అట్లా రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని కూర్చోలేకపోతున్నాను అనమాట. మెట్లు కూడా స్టెప్స్ కూడా దిగలేకపోతున్నా. మామూలుగా ప్లేన్ గా నడిచినా కూడా ఓసారి నేను పడిపోతానేమో కింద అన్నట్టుగా అనిపిస్తుంది. సో మీకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా మీకు ఒకటి మసిల్ వీక్నెస్ ఉండొచ్చు, లేకపోతే లిగమెంట్ ఇంజరీ ఉండొచ్చు. ఇంజరీ అయిన తర్వాత మీరు ఎక్సర్సైజెస్ చేసి మసిల్ స్ట్రెంథనింగ్ చేసుకోకుండా ఉంటే కూడా మీకు ఆ పడిపోయినట్ల ఫీలింగు, బ్యాలెన్స్ పోయినట్ల ఫీలింగ్ వస్తుంది. లేదు మీకు మసిల్స్ బాగానే స్ట్రాంగ్ ఉన్నాయి అంటే మీ లిగమెంట్ ఇంజరీ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే దగ్గర ఉన్న ఆర్థోపెడిషియన్ లేదంటే స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ని కలిసేసి ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని లిగమెంట్ ఇంజరీ ఉందా లేదా అనేది ఒకటి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, లిగమెంట్ ఇంజరీ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఒకవేళ లేకపోతే మీరు మంచిగా రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి వస్తుంది.
రైట్. ఈ లిగమెంట్కి సంబంధించి ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది డాక్టర్? ప్రాసెస్ అంటే టాబ్లెట్స్తో తగ్గుతుందా, లేకపోతే ఏదైనా సర్జరీ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఏదైనా చేయాల్సి ఉంటుందంటారా? లిగమెంట్ ఇంజరీస్ అగైన్ డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ అండి. ఇప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇంజరీస్ ఉంటే యూజువల్గా రెస్ట్తో ఫాలోడ్ బై ఫిజియోథెరపీ. రెస్ట్ యూజువలీ అలౌస్ ఫర్ ద లిగమెంట్ టు హీల్. ఫిజియోథెరపీలో రేంజ్ ఆఫ్ మోషన్ అంటే జాయింట్ ది కంప్లీట్ మోషన్ వచ్చే వరకు ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకొని కంప్లీట్ మూమెంట్ వచ్చే వరకు ఆయన హెల్ప్ తీసుకోవాలి. దెన్ ద థర్డ్ పార్ట్ ఈజ్ స్ట్రెంథనింగ్ ద మసిల్స్ అరౌండ్ దట్ పర్టికులర్ జాయింట్. సో మసిల్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే మీకు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇంజరీస్కి యూజువల్గా సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడదు. బట్ ఈవెన్ గ్రేడ్ 2 ఇంజరీస్ మీకు మేనిఫెస్ట్ అవుతుంది, సిమ్టమాటికల్గా మీరు కాన్ఫిడెంట్ లేదు, బ్యాలెన్స్ పోతుంది, నడిచినప్పుడు బకల్ అవుతుంది అంటే దానికి రీకన్స్ట్రక్షన్ సర్జరీ అవసరం పడుతుంది. ఫస్ట్ అమలాపురం నుంచి కాల్ చేశారు శ్రీనివాసరావు గారు. హలో. యా, లైన్ కట్ అయినట్టుంది. స్పోర్ట్స్లో లిగ్మెంట్ గాయాలకు కారణాలు ఏంటంటారు డాక్టర్ గారు? కామన్గా ఏమవుతుందంటే పీపుల్ ఇండల్జ్ ఇన్ టు స్పోర్టింగ్ యాక్టివిటీస్ వెరీ కామన్లీ. ఎందుకంటే రిక్రియేషనల్ స్పోర్ట్ హెస్ బికమ్ వెరీ కామన్ నౌ. స్పెసిఫికలీ వీకెండ్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ 5 days వాళ్ళు వర్క్ చేసేసి సాటర్డే సండే దే ఇండల్జ్ ఇన్ టు రిక్రియేషనల్ స్పోర్టింగ్ యాక్టివిటీస్. సో ఈ స్పోర్టింగ్ యాక్టివిటీస్లో ఏమవుతుందంటే దెర్ ఆర్ 2 important aspects which are required. One is strength training of the body. Second is training of technique. So they don't indulge into any kind of strength training or technique training and simply jump into playing some kind of sport. So మీ మసిల్కి స్ట్రెంగ్త్ లేదు, ఆ మూమెంట్ చేయడానికి ట్రైనింగ్ లేదంటే యూ డెవలప్ ఇంజరీస్. సో కామన్లీ అమాంగ్ నాన్ స్పోర్టింగ్ ఇండివిజువల్స్లో ఇది కామన్ కాజు. సెకండ్ థింగ్ అంటే ఇఫ్ యూఆర్ ఇండల్జింగ్ ఇన్ టు స్పోర్ట్స్ రెగ్యులర్లీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ ప్లేయింగ్ యూ మైట్ ల్యాండ్ అప్ ఇన్ ఇంజరీస్. సో అది సెకండ్ రీజన్. మరో కాలర్ వెంకటరెడ్డి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నా పేరు వెంకట్ అండి. చెప్పండి. డాక్టర్ గారు నమస్తే. యాక్చువల్గా నాది క్వశ్చన్ ఏం కాదండి. నేను మా మిస్సెస్ ది సుష్మా వాళ్ళ హస్బెండ్ అండి. నేను చెప్పండి. మీ దగ్గర ఆర్థోస్కోపీ చేయించాను. మా అబ్బాయికి ఏమో స్పోర్ట్స్ లెగ్ది, బట్ ఇట్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఫర్ మై వైఫ్ అండ్ మై సన్. మీ క్వశ్చన్ ఏంటో అడగండి వెంకటరెడ్డి గారు స్ట్రైట్ గా. వెంకట్ అండి, క్వశ్చన్ ఏం కాదండి, జస్ట్ వాట్ యూ డిడ్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అండి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారా? వాళ్ళ మదర్ సన్ హావ్ ట్రీటెడ్. మదర్ కాదు అంటే అబ్బాయికి అంటే మీ వైఫ్ కి మీ అబ్బాయికి చేసింది. మీరు ట్రీట్మెంట్ చేశారు. మా వైఫ్ సుష్మా అండి. తర్వాత ఏమో మా అబ్బాయి ఒక క్రికెట్ ప్లేయర్. అవును, క్రికెట్ ప్లేయర్. ఆయనకి ఫుట్ ఇంజరీ, తర్వాత వైఫ్ కి ఏమో ఆర్థ్రోస్కోపిక్ లిగమెంట్ సర్జరీ చేశాను. ఎక్సలెంట్ ట్రీట్మెంట్ సార్. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ ఫర్ దట్. కొన్ని క్రీడల్లో మోకాలు గాయాల కారణం అయ్యే అవకాశం ఉందంటారా? అంటే స్పెసిఫిక్గా వీటికి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అనేది ఏదైనా ఉంటుందా? అంటే ఎనీ స్పోర్ట్ హ్యాస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇంజరీ, బట్ లెగ్ వర్క్ ఉన్న స్పోర్ట్స్లో హై ఛాన్స్ ఉంటుంది. స్పెసిఫికల్గా ఫుట్బాల్ ప్లేయర్సు, బాస్కెట్ బాల్ ప్లేయర్సు, డాన్సర్సు వెరీ కామన్గా లిగమెంట్ ఇంజరీస్ హై ఉంటుంది. ఓకే, మరి మోకాలి లిగమెంట్ ఇంజరీస్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవి, ఎలా ఉంటాయి? లిగమెంట్ ఇంజరీస్కి ఇనీషియల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ట్రై చేస్తాము. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అనేది మనకి 3 ఆస్పెక్ట్స్. ఒకటి పెయిన్ రిలీవ్ అవ్వాలి, రెండోది మూమెంట్ కంప్లీట్గా రావాలి, థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద మజిల్స్ అరౌండ్ ద జాయింట్. ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్లో వన్స్ వీ గెట్ ఎ కంప్లీట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మజిల్స్ వీ అబ్జర్వ్ ఫర్ అట్లీస్ట్ అబౌట్ 6 to 8 weeks. 6 to 8 weeksలో పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటే వీ డోంట్ అడ్వైజ్ ఎనీ సర్జికల్ ట్రీట్మెంట్. బట్ పేషెంట్కి గ్రేడ్ 3 ఇంజరీ ఉన్నప్పుడు కంప్లీట్ డిస్ట్రప్షన్ ఆఫ్ లిగమెంట్ ఉందనుకోండి, వాళ్ళకి ఆర్థ్రోస్కోపిక్ రీకన్స్ట్రక్షన్ అనేది అవసరం పడుతుంది. సో ఆర్థ్రోస్కోపీ అంటే ఇట్ ఈస్ ఏ కీ హోల్ సర్జరీ. బేసికలీ మనం ఒక 4 mm టెలిస్కోప్ ఉంటుంది, దట్ వీ పుట్ ఇట్ ఇన్ టు యువర్ నీ జాయింట్. ఆ స్కోప్ని ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ టెలివిజన్ మానిటర్ అండ్ ద హోల్ ప్రొసీజర్ ఈస్ డన్ త్రూ అనదర్ స్మాల్ 4 mm ఇన్సిషన్. కంప్లీట్ సర్జరీ అనేది ఈ 2 పోర్టల్స్ నుంచి కంప్లీట్గా చేసేస్తాం. సో ఇది కీ హోల్ ప్రొసీజర్. ఇట్ ఈస్ ఏ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ సర్జరీ చేసుకొని యూజువల్గా నైట్ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చు. మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ కాబట్టి రీహాబిలిటేషన్ నెక్స్ట్ డే నుంచి వి స్టార్ట్ మూమెంట్స్. వాకర్తో వెయిట్ బేరింగ్ అలౌ చేసి నడిపించేస్తాము. ఫిజియోథెరపీ అనేది ఒక 4 to 6 weeks చేసిన తర్వాత యూ విల్ బి ఏబుల్ టు డూ బేసిక్ వర్క్, బట్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ విల్ టేక్ ఎ లిటిల్ మోర్ టైమ్. రైట్. నీ లిగ్మెంట్ గాయం నుండి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటారు? ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ యువర్ బేసిక్ డే టు డే యాక్టివిటీస్ అబౌట్ రఫ్లీ 3 to 6 weeksలో మీరు బేసిక్ ఆఫీస్ వర్క్ అన్ని చేసుకోగలుగుతారు.
బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇండల్జ్ ఇన్ స్పోర్ట్ అంటే రఫ్గా మీ స్ట్రెంత్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి లిగమెంట్ ది ప్రాప్రిసెప్టివ్ సెన్సేషన్ వచ్చే వరకు రఫ్లీ ఒక 6 to 9 months అనేది టైం పడుతుంది. ఓకే, మరి లిగ్మెంట్ గాయం నుండి కోలుకోవడానికి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్, థెరపీస్ లాంటివి ఏమైనా ఉంటాయంటారా? ఫిజికల్ యాక్టివిటీ అంటే ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవుతారా లేదా అనేది సెకండరీ. బట్ కీపింగ్ యువర్ లెగ్స్ స్ట్రాంగ్ అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ ఒకటి ఉండాలి. ఇట్ షుడ్ బి రిచువల్ ఎవ్రీడే మీరు ఇండల్జ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఆ ఫిజికల్ యాక్టివిటీలో యూ డివైడ్ ఇంటూ 3 parts. One is strength training of the muscle, second thing is stretchability of the muscle, third thing is stamina building of your body. So ఈ 3 sets of exercises you should incorporate. You do it every day, at least 5 days a week, 30 minutes per day. ఇలా ఒక ప్రోటోకాల్ మేనేజ్ చేసేస్తే యూజువల్గా యూ టెన్ టు హ్యావ్ లెస్ ఇంజరీస్. రైట్, నీ లిగ్మెంట్ గాయాలు వన్స్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు మునుపు ఎలా ఉన్నారో అలా యాజిటీస్గా ఉండగలుగుతారా? ఎస్. సో పోస్ట్ సర్జరీ రికవరీ అయిన తర్వాత ఇఫ్ దే టేక్ కరెక్ట్ ఫిజియోథెరపీ అండ్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ యూజువల్గా దే ఆర్ కంప్లీట్లీ బ్యాక్ టు దేర్ నార్మల్ స్టేటస్. ఓకే, స్పోర్ట్స్ మెడిసిన్ అనే పదం తరచుగా వింటుంటాం, ఏంటది? స్పోర్ట్స్ మెడిసిన్ అనేది వీ డీల్ యూజువలీ విత్ లిగమెంట్ ఇంజరీస్ ఆఫ్ ద నీ, షోల్డరు, యాంకిల్, ఆల్సో వెరీ రేర్లీ హిప్ అండ్ ఎల్బో ఇంజరీస్. బట్ కామన్గా నీ ఈజ్ మోర్ కామన్, ఫాలోడ్ బై షోల్డర్ ఇంజరీస్. సో దీంట్లో స్పోర్ట్స్ మెడిసిన్ అంటే వీ డూ ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్, బేసికలీ కీహోల్ సర్జరీస్ విచ్ ఆర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రీహాబిలిటేషన్ అండ్ స్ట్రెంథనింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద sporting performance of individual will also be trained by us. రైట్, మరో కాలర్ జయలక్ష్మి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. జయలక్ష్మి గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ ఐ వెంట్ ఫర్ ద ఎంఆర్ఐ స్కాన్ కి వెళ్ళాను సార్. అంటే నీ పెయిన్ ఉంది అని. నాకు 52 years నా ఏజ్. ఓకే. సో ఎంఆర్ఐ స్కాన్ లో గ్రేడ్ 2 ఇంజరీ ఇన్వాల్వింగ్ పోస్టియర్ హార్న్ అండ్ బాడీ ఆఫ్ మెడికల్స్ అని ఉంది. Mucoid degeneration of ACL and mild joint effusion and arthritic changes, Baker's cyst, grade 2 chondromalacial patella అని ఉంది సార్. ఓకే. సో దానికి సజెస్టింగ్ ఫర్ ద సర్జరీ అంటున్నారు. ఇది ఎలా ఉంటుందంటే యూజువల్గా మీకు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే ఫిజియోథెరపీ, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్తో యూజువల్గా మీరు ఇంప్రూవ్ అవ్వకపోతే సర్జరీ ఈజ్ అడ్వైజ్డ్ ఓన్లీ ఇఫ్ టియర్ ఈజ్ సిగ్నిఫికెంట్. ఇంకొకటి మ్యూకాయిడ్ డీజనరేషన్ ఆఫ్ ఏసిఎల్ అంటే ఏమవుతుందంటే మీకు మోకాల మధ్య ఉన్న లిగమెంట్, క్రూషియేట్ లిగమెంట్ ఏమి ఉంటుంది కదా, అది డీజనరేట్ అయ్యి కొద్దిగా స్వెల్ అయి ఉంటుంది. ఆ స్వెల్ అయ్యి మోకాలు ఫ్యూమరల్ నాచ్ వెళ్ళి స్టక్ అయ్యి దానికి మీకు ఎక్స్ట్రీమ్ మూమెంట్ చేసినప్పుడు, ఎక్స్ట్రీమ్ ఫ్లెక్షన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ చేసినప్పుడు పెయిన్ వస్తుంటుంది. సో యూజువల్గా ఆర్థ్రోస్కోపీ చేసి దానికి డీకంప్రెస్ చేస్తాము, అంటే పార్షియల్గా తీసేస్తాము. తర్వాత మీ మెనిస్కస్ని ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్ టియర్ దానికి రీపేర్ లేకపోతే పార్షియల్ మెనిసెక్టమీ అనేది చేస్తాము. మీకు ఇంప్రూవ్మెంట్ లేదు, పెయిన్ బియాండ్ 6 weeks to 3 months అంటే సర్జరీ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ మీకు. రైట్, మోకాలి లిగ్మెంట్ గాయాలతో దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటాయా? లిగమెంట్ ఇంజరీస్ మీరు అడ్రస్ చేయకపోతే రిపీటెడ్ ఫాల్స్ అవుతుంటుంది. రిపీటెడ్ ఫాల్స్ వల్ల ఏమవుతుందంటే యువర్ నీ విల్ హ్యావ్ ఎన్ ఎక్సెంట్రిక్ లోడింగ్. దాని తర్వాత యూ మై డెవలప్ మెనిస్కస్ ఇంజరీస్ ఆర్ కార్టిలేజ్ ఇంజరీస్. సో మెనిస్కస్ ఇంజరీస్ అండ్ కార్టిలేజ్ ఇంజరీస్ ఆర్ దే కెనాట్ బి ఆల్వేస్ కంప్లీట్లీ ట్రీటెడ్. అంటే మెనిస్కస్ ఇంజరీ అయినప్పుడు మనము రీపేర్ చేయగలుగుతాము, కొన్నిసార్లు కాంప్లెక్స్ టీర్ ఉంటే రీపేర్ చేయలేకపోతాం. సో మెనిస్కస్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కుషన్ బిట్వీన్ 2 ఆర్టికులేటింగ్ సర్ఫేసెస్, అంటే థై బోన్, షిన్ బోన్ మధ్య ఉన్న స్ట్రక్చర్ అది. ఇట్ అబ్జార్బ్స్ ద ప్రెషర్స్ జనరేటెడ్ ఇన్ యువర్ నీ జాయింట్. సో మెనిస్కస్ ఒకవేళ కంప్లీట్గా డ్యామేజ్ అయిందనుకోండి, కాంటాక్ట్ ప్రెషర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై ఆల్మోస్ట్ 30 to 40%. సో ఈ ప్రెషర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీ కార్టిలేజ్ కవరింగ్ ఏముంటుంది బోన్ పైన, ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో డ్యామేజ్ టు దిస్ కార్టిలేజ్ ఇస్ నథింగ్ బట్ ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్ అంటే మీకు మోకాలు అరిగిపోతుంది ఏమంటాం కదా, దట్ ఈస్ యావరేజ్గా ఏసిఎల్ డిఫిషియెంట్ నీలో ఒక 10 to 12 years ఎర్లియర్ దెన్ నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైట్ కాల్కి నార్మల్ ఉంది, లెఫ్ట్ కాలు ఏసిఎల్ టియర్ అయిందనుకోండి, మీ రైట్ కాల్ విల్ బి 60 ఉన్నప్పుడు లెఫ్ట్ కాల్ 70 years ఉన్నట్ల. సో 10 years ఫాస్టర్గా డీజనరేట్ అవుతుంటుంది. ఓకే, ఇన్ జనరల్గా ఈ లిగ్మెంట్ ప్రాబ్లం ఉంది అంటే ఫుడ్ డెఫిషియన్సీ వల్ల కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఫుడ్ పర్సే డైరెక్ట్ కోరిలేషన్ ఏం లేదు. ఫుడ్లో మీకు ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ పర్సే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డెఫినెట్లీ మ్యాటర్. ఫుడ్స్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ వైటమిన్ D3 సప్లిమెంట్స్ ఆర్ మస్ట్.
Apart from this, I repeatedly tell that strength training is very important to balance the body with good muscle strength. So that is very important aspect. స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఎలా ఎవ్రీడే డే టు డే లైఫ్లో వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు? Strength training ante you are supposed to do resistance exercises for your muscles. You can do it with dumbbells, you can do floor exercises, లేకపోతే రెసిస్టెన్స్ బ్యాండ్స్ నుంచి చేయొచ్చు, లేకపోతే జిమ్ వెళ్ళొచ్చు, లేకపోతే యోగా చేయొచ్చు. ఎనీథింగ్ యూ డూ రెగ్యులర్లీ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ద స్ట్రెంత్ ఇన్ యువర్ మసిల్స్. రైట్, ఏదైనా సరే ఎక్సర్సైజ్ అనేది మస్ట్ రెగ్యులర్గా. కాలర్ సందీప్ నల్గొండ నుంచి కాల్ చేశారు. సందీప్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇది నీ జాయింట్ లో పెయిన్ ఉంది సార్, అయితే ఎంఆర్ఐ స్కాన్ చేసాము, దాంట్లో గ్రేడ్ 3 టియర్ అని ఉంది. గ్రేడ్ 3 దేనికి టియర్? అది లిగ్మెంట్ టియర్. ఓకే, ఏ లిగమెంట్ అని రాశారు? క్రూస్ యాంటీరియర్ క్రూషియేట్ గ్రేడ్ 3 లిగమెంట్ టియర్ అంటే మీకు డెఫినెట్గా సర్జరీ పడుతుంది. ఎందుకంటే నడిచినప్పుడు మీకు బ్యాలెన్స్ పోయినట్ల ఫీలింగ్ వస్తుంది, మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు, లేకపోతే రన్ చేసినప్పుడు, జాగ్ చేసినప్పుడు మీకు బ్యాలెన్స్ పోయినట్ల ఫీలింగ్ వచ్చింది అనుకోండి, మీకు ఆర్థ్రోస్కోపిక్ ఏసియల్ రీకన్స్ట్రక్షన్ అనేది చేయించుకోవడం బెటర్. రైట్ డాక్టర్ గారు, లిగ్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.